టెట్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా ముఖ్యమైన టాపిక్ అండి ఇది. ఈ ఒక్క వీడియో చూస్తే 2 నుంచి 3 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని మొత్తం చూడండి. ఖచ్చితంగా దీని నుంచే 2 నుంచి 3 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. నేను మాట ఇస్తున్నా. వికాస నియమాలు అనేవి 10. ఫస్ట్ వన్ ఏంటంటే కొనసాగింపు నియమం. అంటే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు వికాసం అనేది జరుగుతూనే ఉంది. అదే పెరుగుదల తీసుకున్నట్లయితే ఏదో ఒక దశలో ఆగిపోతుంది. కానీ వికాస నియమం అనేది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. చచ్చే వరకు వికాసం జరుగుతూనే ఉంటుంది. అంటే ఏదో ఒక వికాసం అంటే ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వికాస క్రమబద్ధత నియమం. ఈ వికాస క్రమబద్ధత నియమంలో 2 ఉంటాయి. ఫస్ట్ ఏంది? వికాస శిర పాదాభిముఖ వికాసం. అంటే వికాస శిర పాదాభిముఖ వికాసం అంటే శిర అంటే ఏంది? తల. పాదాభిముఖం అంటే ఏంది? పాదాలు. శిర నుంచి తల నుండి మొదలుకొని పాదాల వరకు వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇది ఈ విధంగా జరుగుతుంది. 3వ నియమం చూసుకున్నట్లయితే వ్యక్తిగత భిన్నత్వాల నియమం. ప్రతి వ్యక్తిలో వికాస రేట్ అనేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏ ఇద్దరి కవలనలు తీసుకున్నా కూడా వికాసం అనేది ఒకేలాగా ఉండదు. ఒకరికి తొందరగా ఏదైనా నేర్చుకునే స్వభావాన్ని ఉంటే ఇంకొకరు లేటుగా నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రమ శాంత స్వభావాన్ని కలిగి ఉంటే సుమ చికాకు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటివి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పవచ్చు అండి. అంటే 4th వన్ ఏంది? 4th వన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. పరస్పర సంబంధ నియమం. అంటే ఈ శారీరక మానసిక వికాసాలు, సామాజిక ఉద్వేగ వికాసాలు అనేవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈరోజు శారీరకంగా బాగలేను, ఫీవర్ వచ్చింది అనుకుంటే మిగిలినటువంటి వాటి మీద కూడా ఏం పడుతుంది? ఎఫెక్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఊహాతీత నుండి నిర్దిష్టానికి నియమం. అంటే వికాసం అనేది మొదటగా సాధారణంగా జరుగుతుంది, తర్వాత నిర్దిష్టంగా జరుగుతుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్, మొదట ఎస్జిటి అభ్యర్థి మొదటగా ఏం చేస్తాడు? అన్ని సబ్జెక్టులను బోధిస్తాడు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ అయినాక కేవలం ఒకే సబ్జెక్ట్ని బోధిస్తాడు. ఓకేనా. నెక్స్ట్ వికాస దిశ నియమం. అంటే ఒక క్రమ పద్ధతిని పాటిస్తుంది. అంటే శిశువులో ఏ మార్పు జరిగినా కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, శిశువు ఏం చేస్తాడు? మొదట తలను నిలపటం నేర్చుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? బోర్లా పడతాడు. బోర్లా పడిన తర్వాత ఏం చేస్తాడు? బోర్లా పడిన తర్వాత నిలబడతాడు. నిలబడిన తర్వాత పరిగెత్తుతాడు. అలాగే వికాసం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, భాషా ఉపాధ్యాయుడు ఉన్నాడు. భాషా ఉపాధ్యాయుడు మొదట ఏం చేస్తాడు? లిజనింగ్ అంటే వినడం. తర్వాత ఏం నేర్పిస్తాడు? స్పీకింగ్ మాట్లాడడం. తర్వాత రాయడం. ఇలా నేర్పిస్తాడు. తర్వాత వికాస పరిపక్వత నియమం 7th వన్. పరిపక్వత వికాసానికి ఆధారం. పరిపక్వత లేకుండా వికాసం అనేది జరగదు. పరిపక్వత వస్తేనే అతనిలో కావాల్సినటువంటి అంత సన్నద్ధమైతేనే వికాసం అనేది జరుగుతుంది. పూర్వ అనుభవాల నియమం. ముందు వికాసం తర్వాత వికాసానికి పునాది అవుతుంది. అంటే అనుభవాల ద్వారా కూడా వికాసం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పర్యావరణ ప్రభావ నియమం. అంటే వికాసం జరగాలంటే ఈ వాతావరణం, పర్యావరణ ప్రభావం కూడా ఉంటుంది. అతను ఉండే పరిస్థితులను బట్టి కూడా వికాసం అనేది జరుగుతుంది. అయితే 10th వన్, లాస్ట్ వన్, వికాసంలో భిన్నత్వ నియమం. అంటే వికాసంలో భిన్నత్వ నియమం అంటే వికాసం అనేది అన్ని దశల్లో ఒకలాగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, శైశవ దశలో ఒకలాగా జరిగితే మళ్ళీ తీసుకున్నట్లయితే పూర్వ బాల్య దశలో అనేది వికాసం అనేది వేరుగా జరుగుతుంది. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళొకసారి వీడియో చూడండి, సింపుల్గా అర్థమైపోద్ది. 2 నుంచి 3 మార్కులు